అడాప్ట్ చేసినట్టుంది అని స్వప్న గారికి ఫోన్ చేసి కూడా చెప్పారు నేను ఆ రోజే. తర్వాత సినిమా చూసినాక పూర్తిగా నాకు అర్థమైంది, షోలే స్క్రిప్ట్ని మీరు ఆ క్యారెక్టర్ని కొంచెం తీసుకున్నారు. చాలా ఇలాంటి ఒక దేశభక్తి సినిమాకి షోలేని అడాప్ట్ చేయడం అనేది అంటే ఏం లేదు సార్. అంటే ఏదైనా కథ అనుకొని దాని సినిమా వేయాలనుకున్నప్పుడు ఒక డైరెక్టర్గా దానికి రిఫరెన్స్లు వెతుక్కుంటాం ముందు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అది కేవలం స్ట్రక్చర్ కోసం. సో అలా ఆలోచిస్తున్నప్పుడు షోలే మా చిన్నప్పుడు నేను పుట్టకముందు రిలీజ్ అయిపోయింది, కానీ దూరదర్శన్లో చూసి చాలా ఇంపాక్ట్ నా సినిమా అని చెప్పేసి. సో వాళ్ళు థియేటర్కి వచ్చినప్పుడు అది లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అని ఉండొచ్చు తప్పించి అది గందరగోళం కన్ఫ్యూజన్ ఏం కాదు. అందుకే వెరీ బిగినింగ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత ఊరు మనుషుల గురించి ఎస్టాబ్లిష్ చేసి, దాని తర్వాత మైకేల్ ప్రపంచం ఎస్టాబ్లిష్ చేసి, మైకేల్ అని లక్ష్యం ఎస్టాబ్లిష్ చేసి, ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఎండప్ అయ్యిండు, ఇక్కడ వ్యక్తులతో గడపడము, చివరికి ఏమైపోయాడు, ఇదే మొదటి నుంచి ఉన్న స్ట్రక్చర్. అదే ఫాలో అయ్యాం. అదే నేను అనుకున్నట్టు ఒక ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఇలా ఉండొచ్చేమో అనుకుంటారు, అది లేకపోయేసరికి వచ్చిన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే మీరు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుగా ఇది బైరానిపల్లి కథ, ఇదా ఉంటుంది కథ, ఇది మేము తీస్తున్నామని జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం కూడా ఒక మైనస్ అయిందేమో అని అనుకుంటున్నాను. అది ఉంది అండి క్లియర్. ఇప్పుడు ఛాంపియన్ అని టైటిల్ పెట్టి, ఫుట్బాల్ పెట్టి, ఒక మంచి పేరు పెట్టి, ఒక మంచి పాట పెట్టేసరికి జనాల తాలూకా థాట్ వేరే దాని మీకు వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత అంటే బిగినింగ్ టీజర్స్ వచ్చినప్పుడు అప్పుడే బైరాన్పల్లి అది మెన్షన్ చేస్తే టూ ఎర్లీ అయిపోద్దేమో అని. అందుకే ట్రైలర్కి వచ్చేసరికి మేము క్లియర్గా బైరాన్పల్లి, ఇది బైరాన్పల్లి కథ అని ట్రైలర్కి వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చెప్పామండి, ఇది బైరాన్పల్లి, ఇది ఊరు కథ అని. అండ్ ప్రమోషన్ మెటీరియల్ కూడా బైరాన్పల్లి గురించి స్టార్ట్ చేసాం. బట్ ద థింగ్ ఇస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ డే అండి. వచ్చినాక ఇది అనుకున్నాం, అది కాదు, అది అనుకున్నాం, ఇది కాదు, ఇట్లాంటి ప్రతి సినిమాకి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుందా, ఎంటర్టైన్ అయ్యామా, విజువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉందా, అనిపించిందా, నా టికెట్ వసూలు నాకు అయ్యిందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అది మీరు ఎక్కువ ఆలోచిస్తారు, మీరు క్రిటిక్స్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచిస్తారు. ఆడియన్స్గా ఇదే ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి అంటే ఎంతో కొంత వచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఐ ఫీల్ దట్ విల్ ఆల్సో వర్క్. రోషన్ గారు, మీరు సినిమా ఓపెన్ దగ్గర నుంచి బైరాన్పల్లికి వచ్చేదాకా మీరు పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ మీకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అక్కడ దాకా మాత్రం మీ హుషారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ చలాకితనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ మీకోసమే అన్నట్టు అనిపిస్తుంది. బట్ బైరాన్పల్లికి వచ్చిన తర్వాత అంటే మీకు మీ ఏజ్ ఇంకా చాలా చిన్న ఏజ్, మీ ఇంకా వోకల్ గార్డ్స్, ఇంకా వాయిస్ ఇంకా రావాలి. అక్కడ కొంచెం ఏమైనా మీరు అందులో పర్ఫెక్ట్గా మింగిల్ అవ్వడం తగ్గిందని ఏమైనా అనిపిస్తుందా మీకేమన్నా? మింగిల్ అంటే అండి, వీడు కుర్రోడే, వీడు ఒక 23 year old 24 year కుర్రోడే. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే అందరూ 22, 23లోనే ఉంటారండి. మనోడు ఆస్పిరెంట్ ఫుట్బాల్ ప్లేయర్. సో వాడు యంగ్ ఫెలోనే. ఇప్పుడు నేను 26, మైకిల్ నాకంటే చిన్నోడే. సో అది విలేజ్కి వచ్చేసరికి అండి ఆడి ఇన్నోసెన్స్ ఉంటుంది. మైకిల్ అనేవాడు ఇన్నోసెంట్ ఫెలో, అలా అని అగ్రెసివ్ ఫెలో, అలా అని వాడికి చాలా షేడ్స్ ఉంటాయి, అలా అని ఒక సింపతి ఉంటుంది అందరి మీద లాస్ట్లో మీరు చూసుకుంటే. సో మైకిల్కి నాకు తెలిసి ఊర్లోకి వచ్చినాకే ఎక్కువ ఇంపాక్ట్ అయింది నా పర్స్పెక్టివ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకోటి క్యారెక్టర్ డిజైన్ చేసి కూడా అదే అండి, అంటే దాంట్లో కలిసిపోయినట్టు కనబడొద్దు. ఎందుకంటే మైకేల్ అనే వ్యక్తి ఇక్కడ లాలాగూడలో పుట్టి పెరిగి, మైకేల్కి ఆ ప్రపంచం తప్ప ఇది బయట హైదరాబాద్ దాటిన ప్రపంచం మైకేల్ కూడా ఫస్ట్ టైం చూసేది. మైకేల్ సిటీ. సో అందుకే మైకేల్ అక్కడికి వచ్చినప్పుడు మైకేల్ కూడా కొత్తగానే ఉంది. ఎవరు ఈ మనుషులు, ఎవరు వీళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మైకేల్ కూడా కొత్తగానే ఉంటుంది. దాంట్లో కలిసిపోకూడదు, అర్థం చేసుకోవడానికి జరిగే ప్రయాణమే ఊర్లోకి వచ్చినాక మిగతా కథ. అందుకే మైకేల్ వెనక్కి తిరిగి వచ్చి ఊరి కోసం పోరాడడానికి ఆ టైం తీసుకోవాల్సి వస్తుంది మైకేల్. స్వప్న గారు, మేడం ఇందాక మీ స్పీచ్లో ఒక మాట అన్నారు. మీరు ఫస్ట్ ఇనీషియల్గా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాస్ట్ చేద్దాం, ఏమన్నా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా, లేకపోతే ఒక ఇంకా అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది.
ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న వాళ్ళ అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. దీనైతే బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది. అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు. మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఎంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా. అంటే ద పాయింట్ ఈజ్, ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా యంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ నో బ్రెయినర్ అది. ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు ఆస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టాలన్నది సెట్ అవ్వరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఇనఫ్ స్కోప్ టు పుట్ ఏ స్టార్ దేర్. ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా. అదే ఇద్దరు హీరోలు పెట్టలేం కదా సార్, దాని గురించి. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్, అదే ద రైజ్ ఆఫ్ ద హీరో. ఐ మీన్ ఛాంపియన్ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ద హీరో అండ్ వి జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. బట్ అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు. బట్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక రిలేటివ్లీ యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా. సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్. అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే, అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు 100% ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి. ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం, లేకపోతే మనం ఆ ఊరు యాక్షన్ అది చూపించలేము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ ఇట్ బి మిక్కీ ఆర్ లెట్ ఇట్ బి మది గారు, లెట్ ఇట్ బి పీటర్ హ్యాన్స్, లెట్ బి చంటి గారు. సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ ప్రదీప్ వెరీ వెల్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ కాన్షియస్ కాల్. అండ్ సినిమాకి అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి. అది పిచ్చిగా విరచమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. దానికి రెట్టింపుగానే మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు. సో అదే నమ్మకం ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఏది ఎప్పుడు కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయరు. యూ టేక్ ఎవ్రీథింగ్. చేయలేమండి, ఇట్స్ నాట్ అవర్ పీస్ ఆఫ్ కేక్. అసలు ఇంపాసిబుల్, అది చాలా పెయిన్ఫుల్. మా వల్ల కాదు అది ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ అస్. ప్రాజెక్ట్ ఎట్ ఏ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది, నెక్స్ట్ అంటే కల్కి 2 అయినా లేకపోతే మిడిల్లో ఏదైనా ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2? సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, మహానటి, వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీలనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ పికింగ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్. మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని కథలు కూడా ఎత్తుక్కోం. అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇది మాకు నచ్చిందా లేదా, ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా, అంతే. దానికి ఇంకేం మ్యాథ్స్ సైన్స్ లేదు. అదే నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి, చాలా అప్రిషియేట్ చేశారు. ఎంతో కొంత కొన్ని ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అబ్సల్యూట్లీ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ టూ గుడ్ అండ్ టూ బ్రిలియంట్. Tell us what is the most difficult part for you to act in it, because we all know you have dubbed in Telugu yourself. Apart from that, what is the big challenging for you? Language.
language barrier. I'm not at all familiar with Telugu and dubbing. Actually, Prathipanna has to bear me throughout the dubbing process. He was really patient with me. It was the language barrier, of course, because I barely watched any Telugu film, and Telugu film I watched was dubbed in Malayalam. So I didn't have a clue about the language. So that was the only problem I faced, because everyone was kind of improvising when we were acting on scene. Everybody kind of improvised, and I couldn't. I was struggling when the other actor was improvising. I couldn't do anything, and I was struggling with it. That's the only portion where I felt it bit difficult, but I had a wonderful team with me. Yeah. And I think it's a great merger of Malayalam cinema and Telugu cinema, clearly. I think it's a great merger of Malayalam cinema and Telugu cinema, clearly. All our Malayalam actors are speaking Telugu super fluently now, and Anashara also will join the